వెల్కమ్ బ్యాక్. అమరావతి రైతులు సిఆర్డీఏ అధికారులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటున్నారు జేఏసీ నేతలు. రైతుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. గ్రామ కంటాలు, అసైన్డ్ ల్యాండ్స్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయంటున్నారు రైతు జేఏసీ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అమరావతి రాజధాని రైతుల సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడటానికి అమరావతి రాజధాని రైతుల జేఏసీ నాయకులు సుధాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఏంటి పరిష్కారాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రాజధానిలో సమస్యలు రైతులకి సిఆర్డీ అధికారులకి మధ్య ఉన్నటువంటి సమాచార లోపం వల్ల ఏర్పడినటువంటి సమస్యలే. వీటిలో ప్రధానమైనటువంటి సమస్య గ్రామ కంటాల సమస్య. ఈ గ్రామ కంటాల సమస్య నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ ఎన్ఎస్పి పద్ధతి ద్వారా గతంలో గ్రామ కంటాలను ఇవ్వడం జరిగింది. గ్రామ కంటాల ద్వారా భూమిని ఎగ్జంప్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ యొక్క పారదర్శకత లేనటువంటి నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ ద్వారా కొంతమంది రైతులు ఆయాచితమైన లబ్ధి పొందారని, కొంతమంది నిజమైనటువంటి గ్రామ కంటాలు పొందేటువంటి అవకాశం ఉండేవాళ్ళు కూడా అన్యాయం చేయబడ్డారనేటువంటి అనేక నిందారోపణలు ఉన్నాయి. దీంట్లో కొన్ని అపోహలున్నాయి, కొన్ని వాస్తవాలున్నాయి. దానికోసమే ప్రభుత్వం ఒక రకమైనటువంటి పారదర్శకతతో కూడినటువంటి పాలసీని, విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. సిఆర్డీ అధికారులు మెయిన్ సమన్వయ లోపంతో ఉన్నారు. అధికారులు చాలా చోట్ల డబ్బులు అడుగుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తోంది అన్నారు. కాబట్టి రైతుల సమస్యలకు సంబంధించి సిఆర్డీఏ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిఆర్డీఏ సమర్థవంతంగా కింద స్థాయి అధికారులు పనిచేయాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. ఆ వాస్తవాలు వాళ్ల చేతుల్లో పరిష్కారం అయ్యి ఉంటే వెంటనే పరిష్కారం చేయాలి. ఒకవేళ వాళ్ళ చేతుల్లో లేకపోతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి నివేదిక రూపంలో నివేదించాలి. దాని మీద ఒక టైం షెడ్యూల్ ప్రకారం దాని మీద నిర్ణయాలు ప్రకటించాలి. అప్పుడు మాత్రమే రైతులకు న్యాయం జరుగుద్ది. లేకపోతే రైతుల్లో అపోహలు, ఆందోళన ఎక్కువ స్థాయిలో పెరిగిపోయి ఈ సమస్య పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. నీరుకొండ స్వప్న 5,900 గజాల ప్లాటు 11 సంవత్సరాల నుంచి ఇంతవరకు ప్యాటీలా తిరిగి